హాయ్. హలో. ఇంకో కథతో మళ్ళీ వచ్చేసాం. కాదమ్మా, స్వప్న అక్షయ్ వర్షిని వచ్చారు అని చెప్పాలి, లేకపోతే స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ చెప్పు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. సరేనా? ఇంకో కథ చెప్తామా? ఇప్పుడు చెప్పే కదా, ఇందాక చెప్పిన కథ బాగుందా? భిక్షగాడిది, వృద్ధ బ్రాహ్మణుడు భిక్షగాడు. బాగుందా? అలా కూర్చో. ఈ కథ ఏమో ఒక ముగ్గురు తోటి కోడళ్ళ కథ. ఒక అత్తగారు, మామగారు, ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు కోడళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో 4 జంటలు ఉంటారు. పెద్ద జంట ముగ్గురేమో అన్నదమ్ములు. 4 జంటలు సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ వచ్చిద్ది, బాగా పిండి వంటలు చేసుకొని ఎవరు షాపింగ్లు వాళ్ళు చేసుకుంటారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ గొడవల్ల తోటికోడళ్ళు, పెద్ద తోటికోళ్ళు, చిన్న తోటికోళ్ళు పడదు. నువ్వు ఎక్కువ కొనుక్కున్నావు, నాకు తక్కువ క్వాలిటీ చీర కొన్నారు. నీకేమో మంచిది కొంటున్నారు, నాకేమో ఒకటే కొంటున్నారు తక్కువలో. ఇట్లా ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు అనమాట. అత్తగారు మామగారిలో తేడా ఏం లేదు. అన్నదమ్ములు కూడా బాగుంటారు, ఫ్రెండ్లీగా చక్కగా. అయితే పెద్ద కోడలు మూడో కోడలికి డబ్బులు కాడ కొనుక్కునే వస్తువుల దగ్గర గొడవ అనమాట. నచ్చలేదు ఒకరికొకరికి, వాళ్ళిద్దరికీ నచ్చలేదు. మధ్యలో కోడలు తెలివిగా ఉంటుంది, అత్తగారు చెప్పినట్టే ఉంటుంది. వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా అదే వాడుకుంటుంది. నాకు ఇది కావాలి అంటాం, వాళ్ళకి ఎక్కువది కొన్నో తక్కువది కొన్నో నాకని ఎప్పుడూ మాట్లాడేది కాదు. సైలెంట్గా కాదు, ఆ అమ్మాయి తన పద్ధతిగా ఉండేది. ఏమీ అసలు భావాలేమి లేవు తనలో. నాకు లోపల ఇంకోటి అనుకోవటం అట్లా ఏం లేదు. సైలెంట్గా ఉండటం కూడా కదా, ఆమె తీరే అంత అనమాట. నాకు దొరికిందే నాకు మంచిగా అనుకుంటుంది, ఆ తత్వం అనమాట ఆమెది. అయితే ఇది ఎట్లా జరుగుతూ ఉంటే ఉగాది పండుగ వచ్చింది లైన్లో. మార్చిలోను ఫిబ్రవరిలోను ఉగాది వచ్చింది కదా సంక్రాంతి తర్వాత. ఉగాది పండుగకి ఎట్లయినా సరే ఒక దారి చేయాలి ఇంటిని అని చెప్పి ముగ్గురు కొడుకుల్ని, పెద్ద ఇల్లు అనమాట వాళ్ళది, పెద్ద సంస్థానంలాగా పెద్ద పెద్ద ఇళ్ళు, హాళ్ళు, పెద్ద పెద్ద బెడ్రూమ్స్. అయితే ఎవరి గదులు ఎవరి పోర్షన్ వాళ్ళకి అప్పచెప్పేసిద్ది, ఎవరి వ్యాపారాల వాళ్ళకి అప్పచెప్పేస్తారు. కంబైన్డ్గా కాకుండా ఈ గోల పడలేకపోతున్నామని వీళ్ళకి కూడా తలనొప్పి వచ్చేసి మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం కానీ భార్యాభర్తలు ఒక ఆలోచన చేసి ఉగాది రోజుకి సెటిల్ అయిపోవాలి మనం, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉండాలని సంక్రాంతి పండుగ అయిపోగానే ఒకరోజు ఉదయాన్నే టిఫిన్ తర్వాత అనౌన్స్ చేసేస్తారు పెద్ద అయినా ఎవరి పోర్షన్లు ఏంటి లైన్లో, ఎవరి వ్యాపారాలు ఏంటి మొత్తం అప్పచెప్పి లాభాలన్నీ తీసుకొచ్చి నాన్నగారికి ఇవ్వాలి. లాభాలు వాడుకోవడం కాదు, వ్యాపారం చేసి లాభాలన్నీ తీసుకొచ్చి నాన్నగారికి ఇస్తే నాన్నగారికి ముగ్గురికి ఇస్తారనమాట నెలకింత అని. అది మాత్రం గుప్పుట్లోనే పెట్టుకున్నారు పెద్ద ఆయన. లేకపోతే ఇల్లంతా కష్టపడి లాక్కొచ్చిన వ్యాపారాన్ని అచ్చంగా ఎలా అప్పచెబుతాడు ఈయన ఆరోగ్యంగా ఉంటే? ఇదే కరెక్ట్ పని నన్ను అడిగితే. సరేనని కొడుకులు ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు స్నేహంగానే ఉంటారు. ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉన్నా కూడా చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కోవటం. వాళ్ళకి నెలవారీ ఎంత జీతం ఇస్తారో వాళ్ళ నాన్నగారు ముగ్గురికి ఇస్తారు. ఇక అందులో వాళ్ళ బడ్జెట్ అనమాట. ఇందులో ఎవరికి ఎక్కువ కొనిచ్చాం, ఎవరికి తక్కువ కొనిచ్చాం అనేది ఇంకా లేదు కదా, భేదభావం కనపడదు కదా. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు, ఇక అంతే. అయితే ఉగాది పండుగ రానే వచ్చింది. ఉగాది పండుగకి ముందు రోజు భార్యాభర్తల సంభాషణ. పెద్ద ఆయన ఇంటికి పెద్ద ఆయన ఉన్న ఆంటీ అంకులు ఉన్నారు కదా, ఈ ఉగాది పండగకి పిల్లలందరికీ బంగారం డబ్బులు అన్నీ పంచావు నువ్వు గిఫ్ట్గా, నువ్వు ఇంకా వేసుకొని అన్నావని అన్నీ ఇచ్చేసావు ముగ్గురు కోడళ్ళకి. కూతుర్లు అయితే లేరు కదా, పెద్దది వంశపారంపర్యంగా వస్తున్న 4 పేటల 5 పేటలది కాసుల హారం ఉంది కదా, అది ఇచ్చేసేరాదు. కొంచెం దండలు సపరేట్ చేపించేసి ముగ్గురు కోడళ్ళకి 3 ఇచ్చేసేరాదు. ఆ 2 లైన్లేమో నువ్వు మెడలో ఉంచుకుంది కానీ ఎప్పుడైనా 5 వరుసలది అనమాట. అది చంద్రహారం. 5 లైన్లు స్టప్పులు కొలుసు అనేవాళ్ళు మా అప్పుడు. స్టప్పులు కొలుసు అనమాట. ముగ్గురు కోడళ్ళకి 3 లైన్లు హుక్కులు పెట్టించి 2 లైన్లు ఉన్నదేమో నువ్వు ఉంచుకో, అలా ఊరికి అలాగే ఉంటుంది, గిఫ్ట్గా ఇచ్చేసేయి. పిల్లలు కూడా చక్కగా ఉంటున్నారు, సపరేట్ ఉండమన్నా కూడా ఏం కష్టం పెట్టుకోలేదు, మనకి చక్కగా ఉంటున్నారు, టైంకి వండి పెడుతున్నారు, మనకి ముగ్గురు తేడా లేదు, చక్కగా చూస్తున్నారు. ఇది బాగా ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది నీకు, కోడళ్ళకి ఇస్తే ఎందుకు ఉచితంగా బీరువాలో పెడుతున్నావు అంటాడు అంకుల్ గారు. అనేసరికి
ఇది నాకు మా అత్తగారు ఇచ్చారు, మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారు, మీ మీ నాయనమ్మకి వాళ్ళ అత్తగారు ఇచ్చారు. అంత జాగ్రత్తగా మన దాకా వచ్చింది. ఇది జాగ్రత్తగా చూసుకునే కోడల చేతిలోనే పడాలి. ముగ్గురికి 3 లైన్లు ఎలా ఇస్తాము? ప్లస్ ఒక్కొక్క లైన్ అది కూడా సన్నగానే ఉంటుంది. స్టప్పులు గొలుసు కూడా బలంగా సన్నగా వస్తుంది అనమాట. అది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, చిన్న పిల్లలకైతే చిన్న గొలుసు బాగానే ఉంటుంది. సింగిల్ లైన్ తీపిచ్చి హుక్ పెట్టించినా అది కోడళ్ళ మెడలో కూడా బాగోదు. మొత్తం ఒకళ్ళ మెడలోనే ఉంటేనే దానికి అందం వచ్చింది. దాన్ని అది ముక్కలు చేసే వస్తువు కాదు, మనం గుర్తుగా వస్తుంది ముందు తరం నుంచి. అది ముక్కలు చేసే వస్తువు కాదు ఇది. నాకు బాగా కుదురుగా ఉండే కోడలు ఎవరనిపిస్తుందో వాళ్ళ మెడలోకి ఇది చేరుతుంది ఉగాది రోజుకి అంటది. ముందు రోజు సంభాషణ అనమాట, అంకుల్ది ఆంటీది. ఇది పెద్ద కోడలు, 3వ కోడలు వినేస్తారు. అది మధ్యలో కోడలికి తెలియదు, ఇప్పుడే తెలియదు. వాళ్ళు వినేసి ఆహా ఇదా వీళ్ళ ప్లాను, బాగా వంటలు చేసేసి పెట్టేసేయాలి ఉగాది పండుగకి. సంక్రాంతి తర్వాత మేము సపరేట్ పడాక వచ్చిన పండుగ ఇదే. పిండి వంటలు ఈ రకాలు అన్నీ చేసేసి గొలుసు కొట్టేయాలి, ఈసారి బాగా వండి పెట్టామని మనకే ఇస్తారని చెప్పి వీళ్ళిద్దరూ ఆలోచన చేసి ఉగాది రోజు పొద్దున్నే బాగా వంటలు మొదలెట్టి చేసేస్తారు ఇద్దరు. మధ్యలో కోళ్ళేమో దేవుడికి ప్రసాదానికి ఉగాదికి ఏం చేస్తాము, షడ్రుచులు, ఉగాది పచ్చడి అంతవరకు చేసి అంత పాయసం దేవుడి దగ్గర అంత పెట్టిద్ది ప్రసాదంలాగా. ఎక్కువ చేసి వృధా చేసే మనిషి కాదు తను. జాగ్రత్త పొర్రాలు ఉన్న దానిలో అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ. ఇంతంత వండేసేసి అందరి ముందు చూపించాలని కాదు, ప్రసాదంలాగా పెట్టాలి అందరికీ అని ప్రసాదంలాగానే కొంత పరవాణం చేసిద్ది. అయితే వీళ్ళందరూ పెద్ద కోళ్ళు లాస్ట్ కోళ్ళు తిరిగి కొంచెం పళ్ళు నిండా పట్టుకొని తీసుకొస్తారు. ఇవన్నీ వండామని చెప్పి మధ్యలో కోడల కోసం, తోటి కోడలికి తినేం వండలేదు. వాళ్ళు ఇచ్చింది వచ్చింది, 3వ కోళ్ళు ఇచ్చింది నిండుగా వచ్చింది ఇంట్లో. ఇదేం చేసింది, ఒక పెద్ద ఆవిడ ఇచ్చిందేమో కొంచెం సపరేట్ చేసి 3వ ఆమెకి ఇచ్చింది గిఫ్ట్ లాగా. 3వ ఆమె ఇచ్చింది వేరే పిండి వంటలోనే కదా, ఈ కొంచెం సపరేట్ చేసేసి పెద్ద ఆవిడకి ఇచ్చింది. బాగుందిగా, తిని వండపోయినా షేర్ చేసింది. వాళ్ళ ఇంట్లో వండుకున్న పిండి వంటల్లాగా ముందే వండుకుందేమో అనుకుంటారు వాళ్ళు. ముందు రోజు చేయలేదు, ముందు ఎప్పుడోనే వండేసింది, వారం క్రితమే, అయితే మాకు తెలియలేదు, పని అయిపోయాక వండేసుకొని ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. తీసుకొని ఇంకా సగం అటు ఇటు ఇవ్వంగా ఇంకా సగం ఉన్నాయిగా, ఇద్దరు తోటి కోడళ్ళు ఇచ్చినాయి. అవి అన్నీ పెట్టుకొని ముందు 2 రోజుల ముందే వాళ్ళ హస్బెండ్తో ఆ మావయ్య గారికి పై పంచి కొత్త పంచి పై పంచి చొక్కా కద్దరు చొక్కా తెప్పించింది. అత్తగారికి మంచి వెంకటగిరి చీర తెప్పించింది. ఉగాది పండుగ కదా, ఫస్ట్ పండుగ, అత్త మామకు పెట్టుకోవాలి కదా, చక్కగా నిండుగా ఉంటారు ఇంట్లో. ప్లస్ తనకి కూడా బాగా గౌరవం అత్త మామ అంటే. అయితే ఇద్దరికి చెప్పి ఇది తెప్పించి పెట్టిద్ది. చక్కగా తాంబూలం పెట్టి వాళ్ళు ఇచ్చిన పిండి వంటలు, తిని చేసిన ప్రసాదం, ఉగాది పచ్చడి అన్నీ తీసుకొని అత్తగారు మామగారి దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని చక్కగా తాంబూలం ఇచ్చింది. అత్తగారికి ఇచ్చి బొట్టు పెట్టింది. మావయ్య గారికి ఏమో అలా ఇస్తాడు, 3వ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. అమ్మాయికి ఏమో తిను, అబ్బాయికి ఏమో వాళ్ళ అబ్బాయి ఇస్తారు. చక్కగా ఇచ్చి పిండి వంటలు ఇస్తారు. భోజనం రెడీ చేస్తాను అత్తయ్య, వీటితోనే సరిపోయింది ఇప్పుడు వరకు అని చెప్పి చక్కగా దండం పెట్టుకొని ప్రసాదం పెట్టి తన గదిలోకి వెళ్ళిపోద్ది. వీళ్ళ గదిలో వీళ్ళు ఆలోచన చేస్తారు, అంకుల్ గారు ఆంటీ గారు. ఏమని, పిల్ల పొదుపు చేసింది పిండి వంటలు పిచ్చిగా చేయకుండా, ఇగో చూడు ఈ పిండి వంటలు నువ్వు గుర్తుపట్టావా, దీనికంటే ముందేమంటాడు, ఇప్పుడు ముగ్గురులో ఎవరికి ఇస్తావు, ముగ్గురు తీసుకొచ్చారు నీకు, ఇంకా వాళ్ళే ఇంకెక్కువ వండి పెట్టారు ఇంకా అని అంటారు తాతగారు, అంకుల్ గారు. ఆంటీ గారు ఏమంటారు, మీకు గుర్తుపట్టలేదా ఈ పిండి వంటలన్నీ పెద్ద ఆవిడ వండినవి, ఇంకో పిండి వంటలేమో చిన్న కోడలు వండినవి గుర్తుపట్టట్లేదా, వాళ్ళు ఇందాకే తెచ్చి ఇచ్చారు కదా, ఇంకా పిల్ల అవే తీసుకొచ్చింది, పిల్ల వేస్ట్ చేయలేదు డబ్బులు, జాగ్రత్తగా వాడుకుంది ఇంట్లో డబ్బులు, నెలకి మనం ఇచ్చినవి, పైగా ఫస్ట్ పండుగని గౌరవంగా పెద్దలన్న గౌరవంతో మన ఇద్దరికి తాంబూలం పెట్టింది, జాగ్రత్తగా ఉంది తిను, గౌరవం ఇచ్చి పెద్దవాళ్ళగా గుర్తింపుగా ఇచ్చింది తిను. పిండి వంటలు పెద్దోళ్ళు పిండి వంటలు కారపూసలు అవి నవ్వులుతారమ్మ, పెద్ద వయసు వచ్చి పొళ్ళు ఊడిపోయి కాస్త మెత్తగా బూరెలు పరమాణము అవి పెట్టాలి, కట్టి చక్రాలు అవి తీసుకొచ్చి పెడతారా ముసలాళ్ళకి, పిల్లలు తినేయాలి. పెద్దోళ్ళని గౌరవం ఇచ్చి తాంబూలం ఇచ్చారు మన ఇద్దరికి. ఫస్ట్ పండుగ ఉగాదికి ఎంత సంతోషాన్ని ఇచ్చింది. డబ్బులు జాగ్రత్త చేసుకొని
పిచ్చి పిండి వంటలు ఒక్కరోజే వండి అవజేయకుండా చక్కగా వాడుకొని కొంచెం పరిమాణం చేసి జాగ్రత్త పరురాలు రేపొద్దున ఈ వస్తువుని కాపాడి ముందు తరానికి అప్పచెప్పేది ఈ మధ్యలో వాళ్ళే తినికే నా గిఫ్ట్ ఇది ఇస్తానని చెప్పి వెంటనే పిలిచి తీసేసి పెట్టేసిద్ది మెళ్ళో పెట్టేసిద్ది. మెళ్ళో పెట్టుకొని అటు ఇటు తిరుగుద్దిగా మరి పనంతా అయిపోయాక టీవీ పెట్టుకొని మధ్యాహ్నానికి కూర్చునేసరికి మెళ్ళో ఉంటుంది. మరి పండగ కదా రోజంతా పెట్టుకొని ఉంచుకుంది. అత్తగారు గిఫ్ట్ ఇచ్చింది. మరి అది వంశపారంపర్యంగా వచ్చే స్టెప్పుల హారం. మరి దర్జాగా వేసుకొని కూర్చోవాలి కదా వరండాలో. కాసేపు కూర్చున్నారు పిల్లల్ని పెట్టుకొని భార్యాభర్తలు. ఇది పెద్ద కోళ్ళు తోటికోళ్ళు చిన్న తోటికోళ్ళు చూసి అనుకుంటారు ఎంత మిస్ చేసుకున్నాం మనం. తెలివిగా చేసింది తను. వండకుండా మనం వండిని షేర్ చేసి జాగ్రత్త పరురాలుగా ఎప్పుడు జాగ్రత్త తనకి. కొట్టుకోరు వాడికి ఇద్దరు. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా ఏం లేదు. ఈ మధ్యలో ఆమె ఇంకేం లేదు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎవరికి చెందాలో వాళ్ళకే చెందింది. అందుకని దర్పానికి ఎప్పుడు పోకూడదు. దర్పానికి పోకుండా ఉంటేనే మనకు చెందాలని ఉన్నది ఎలా అయినా చెందుతుంది. అంతేగాని అది పెట్టి ఇది పెట్టి మన డబ్బులు వస్తువులు పోగొట్టుకొని వాళ్ళు ఏదో ఇస్తారని ఎప్పుడు ఎదురు చూడకూడదు. అక్షయ ఎంతకాలం అని పెడతాం చెప్పు. మనం వాళ్ళ మెప్పు పొందాలి అంటే పెడతానే ఉండాలా? పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టి ఎంతకాలం మెప్పు పొందాలి మనం? మనకు ఉన్నది పెడతాము. ప్రతిరోజు మెప్పు పొందాలని పెట్టలేం కదా తీసుకెళ్ళి. ఇది ఇందులో గుణపాఠం. అర్థమైందా? ప్రతిరోజు పెట్టాలని లేదు మన బాక్సులు తీసుకెళ్ళి. పెట్టలేదని వాళ్ళు కోపం తెచ్చుకోకర్లే. ఉంటే పెడతాము, లేకపోతే ఎవరిదాళ్ళని తిని కూర్చుంటాము. అంతేనా? కథ కంచికి మన ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలమ్మా. మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. నా బంగారు తల్లి బాగా నచ్చిందా మీ కదా? బాగుంది. హెచ్చులకి ఎప్పుడు వెళ్ళకూడదు. లేని దర్పానికి వెళ్ళి మేము ఎన్ని వండుకున్నాము ఎన్ని నీకు ఇస్తున్నాము అని చెప్పి ఎప్పుడు చూపించకూడదు. వండుకుంటే పెట్టాలి. ఒక రకం వండుకొని పెట్టాలి. 4 రకాలు వాళ్ళ ముందు గొప్ప కోసం వాళ్ళేదో గిఫ్ట్ ఇస్తారని ఆలోచన చేసేసి ఎప్పుడు అలా ఉండకూడదు. వండినప్పుడు పెట్టుకోవాలంతే. ఒకటే రోజు 4 రకాలు దర్పానికి పోయి గిఫ్ట్ ఇస్తారని అలా చేయకూడదు. డబ్బులు దండగా గిఫ్ట్ రాలేదు. పొల్యూట్ చేసేసుకున్నారు మైండ్ అంతే కదా. ఉండకూడదు అట్లా. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.